అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. సో ఇవాళైతే నేను ఒక కొత్త పులిహార, ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి నేను ఉపవాసం ఉన్నాను. కాబట్టి ఇవాళ పులిహార చేస్తున్నాను. సో పులిహారకి నేను పచ్చిమిరపకాయలు, అల్లం, వెరైటీ పులిహార ఏంటంటే పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే కరివేపాకు, అలాగే ఉప్పు, ఆవాలు, ఇవి మనం వేయవలసినవి. మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలన్నమాట. సో నేను ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు పోపులో వేస్తాను, కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా గ్రైండ్ చేసేస్తాను. నేను పండుగ కూడా తీసుకున్నాను, బాగుంటాయి అలాంటివి వేస్తే. మీరు చూసి కారం వేసుకోండి, ఎక్కువ కారం వేసుకోకండి. మీరు ఎంత కారం తింటారో అంతా తీసుకోండి. అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను, అల్లం వేసాను, అలాగే కొంచెం కరివేపాకు వేస్తాను, మిగతాది పోపులో వేస్తాను. అలాగే ఆవాలు 1 స్పూన్ వేస్తున్నాను, అలాగే తగినంత పసుపు. ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్, మొత్తం వేసేస్తున్నాను నేను. సో ఈ పేస్ట్లోనే మొత్తం ఉప్పు పట్టేస్తుంది. ఒకవేళ పట్టకపోతే తర్వాత మనం చాలా కొంచెం నిమ్మకాయ రసం వేస్తాను కదా, సో నిమ్మకాయ రసంతో పిండుతున్నాను, చింతపండు కాదు. సో నిమ్మకాయ రసంలో కొంచెం వేసుకోవచ్చు. ఇది ఒకవేళ మనకి సరిపోతుంది, మ్యాక్సిమం సరిపోతుంది. ఒకవేళ మనకి అంటే మనం ఇంకా టేస్ట్ చెయ్యం కాబట్టి వదిలేసేయండి, పర్వాలేదు. ఇది నాకైతే సరిపోతుంది. మీకు రుచికి తగినంత మీరు వేసేసుకోండి. ఇప్పటికైతే నాకు సరిపోతుంది. మీరు రుచికి తగినంత ఎంత పడాలో అంత మీరు వేసేసుకోండి. సో ఇలా వేయలేని వాళ్ళు మీరు మామూలుగా రైస్లో వేసేసుకుంటారు చూసారా, అలా కూడా వేసుకోవచ్చు. అప్పుడు మీకు తగినంత చేత్తో వేసినప్పుడు మీకు తెలిసిపోతుంది. ఓకేనా? సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ వేయని వాళ్ళు అలా వేసుకోండి, వేసేవాళ్ళు మాకు తెలుసండి, ఇప్పుడు నాలాగా తెలుసు అన్న వాళ్ళు మాత్రం ఇలా వేసేసుకోండి. సో మ్యాక్సిమం ఏం వేయాలంటే పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, ఆవాలు, ఉప్పు, ఇవి వేసేసి కొంచెం పసుపు వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. లేదా మనం పసుపు ఎలాగో పోపులో వేస్తాం కాబట్టి ఇప్పుడు వేయకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం, మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. నేను పోపులో వేస్తాను కాబట్టి ఇక్కడ వేసినా వేయకపోయినా నో ప్రాబ్లం. కలర్ అయితే ఎక్స్ట్రా వస్తుంది అంతే. ఇక్కడ వేసానని చెప్పి అక్కడ వేయనని కాదు, అక్కడ కూడా వేస్తాను. ఓకేనా? సో ఇదండి మెయిన్ పేస్ట్ మాత్రం ఇది. నేను మీకు గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, పేస్ట్ ఇలా తయారవుతుంది. మనం చేసుకునే పేస్ట్, మనం వేసుకున్న పచ్చిమిర్చి కానీ, అల్లం కానీ, కరివేపాకు కానీ, ఉప్పు కానీ, అలాగే ఆవాలు కానీ పేస్ట్ మనం పోపు వేయించేసుకున్నాక అప్పుడు ఈ పేస్ట్ వేసేసి వేయించేస్తాం. దీని పచ్చి వాసన పోయాక అప్పుడు మనం రైస్ వేసేస్తాం. రైస్ అంతా అయిపోయాక బాగా కలిపేసుకున్నాక అప్పుడు మనం నిమ్మకాయ రసం పిండుతాం అనమాట. సో ఇది చాలా చాలా బాగుంటుంది. అందుకే చెప్పాను, చాలా డిఫరెంట్గా చేసే పులిహార ఇది. రెగ్యులర్గా మామూలుగా పోపు వేయించేసి అన్నం కలిపేసి పసుపు వేసేసి నిమ్మకాయ రసం పిండడం కాదు, ఇది డిఫరెంట్గా చేసి, అంటే దీని ఫ్లేవర్ అంతా రసానికి పట్టేస్తుంది. ఈ మనం వేసిన ఈ ఆవా, ఈ పచ్చిమిర్చి, అలాగే అల్లం, ఈ ఫ్లేవర్, కరివేపాకు అంతా ఫ్లేవర్ అంతా పట్టేసి ఒక డిఫరెంట్ రైస్ ఐటమ్, ఒక డిఫరెంట్ పులిహోరలాగా ఉంటుంది. సో అదనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ పోపు వేసేటప్పుడు చూపించేస్తాను. ఈ స్టఫ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ పులిహోర మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా అండి? తప్పకుండా మీరు ఇది మాత్రం ట్రై చేయండి ఈ మాట. ఓకేనా? సరే, నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోయి నేను బాండీ పెట్టేసుకున్నానండి. బాండీ పెట్టేసుకుని ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు వేసేస్తున్నాను. అలాగే నువ్వులు, పల్లీలు కూడా వేసేస్తున్నాను. ఇవి ఒక్కసారి బాగా వేగాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, పల్లీలు. మినపప్పు ఎక్కువ వేసుకోవాలి, మీకు తెలుసు కదా, పులిహార అంటేనే పోపు కదా. సో పోపు అనేది మంచిగా బాగుండాలి, అది కూడా దోరగా వేగాలి. వేగిన పోపు అయితే పులిహార కూడా పాడైపోతుంది, పులిహారకి టేస్ట్ రాదు. ఆ కమ్మదనం వాసన అంతా ఈ పోపులోనే ఉంటుంది. ఎంత బాగా మనం పోపు వేయించుకుంటే అంత బాగుంటుంది. సో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసాక మనం నువ్వులు, పల్లీలు కూడా వేసేసాను. నేను కొంచెం హైలో పెట్టుకుంటాను. ఇది ఒక్కసారి బాగా వేగాలి. ఒకసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తానండి, చాలా టైం పడుతుంది. సో వేగాక మీకు మళ్ళీ చూడండి. బాగా వేగిపోతున్నాయి, అదే చెప్తున్నాను నేను. పల్లీలు అనేవి బాగా ఎక్కువ వేసుకోవాలి పులిహోర కాబట్టి. మంచిగా కొత్త పల్లీలు బాగున్నాయి, భలే బాగున్నాయండి. సో ఇలా బాగా వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే మొత్తం అన్నిటికీ వేగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ మినపప్పు కానీ, శనగపప్పు కానీ బాగా వేగుతుంది. ఇంకొంచెం వేగాలి. చూసారు కదా, మినపప్పు ఇంకొంచెం తెల్లగానే ఉంది. సో బాగా వేగాలి, ఎంత వేగితే అంత బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం మీడియంలో పెట్టుకున్నాను, సో దట్ తొందరగా అయిపోతుందని. ఇలా సర్కిల్ చేసి కలిపితే మొత్తం అన్నిటికీ పడుతుంది. పల్లీలు కూడా బాగా వేగిపోతాయి, నువ్వులు బాగా వేగిపోతుంది, మినపప్పు, శనగపప్పు బాగా వేగిపోతాయి. చూసారు కదా, ఇలా వేగుతూ ఉండాలి. ఈ టైంలో మనం ఎండుమిరపకాయలు వేసేసుకుందామండి. నేను యాస్టీస్గా వేసేస్తున్నాను. కొరుక్కు తినేవాళ్ళు కొరుక్కుని తినచ్చు, లేదా పక్కకు తీసేసేవాళ్ళు పక్కకు తీసేయచ్చు.
ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వీటితో పాటు బాగా వేగిపోవాలి. ఎంత వేగితే అంత బాగుంటుంది, బాగా దోరగా రావాలండి. అందుకే ఎక్కువ మంచిగా నూనె వేసుకోవాలి. మీడియంలో పెట్టుకుని చేసేసుకోండి, లేదా దగ్గర ఉంటే హైలో కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. వేగడం అయిపోతుంది, బాగా మంచి కలర్ వచ్చేస్తుంది. మినపప్పు అనగా శనగపప్పు బాగా మంచి కలర్ వచ్చేస్తుంది, చూసారు కదా, బ్రౌనిష్గా అయిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం. మనకి వాసన చెప్పేస్తుందండి, వేగిపోయింది అని మనకి వాసన చెప్పేస్తుంది, కమ్మటి వాసన వచ్చేస్తుంది. ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇంగు వేసేసుకుంటానండి. తగినంత ఇంగు లేకపోతే అసలు బాగోదు, సో తగినంత ఇంగు వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాం కదా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాం కాబట్టి చూసుకుని పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇది కూడా బాగా వేగాలి. ఇది ఒక్కసారి కొంచెం కలర్ మారాలండి. కలర్ మారాక మీకు మళ్ళీ కదండి, పచ్చిమిరపకాయలు కూడా కలర్ మారిపోతున్నాయి, టప్ టప్ అంటున్నాయి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేయాలి. ఎందుకంటే దీని పచ్చివాసన పోవాలి కాబట్టి చేసి పెట్టుకున్న మనకి ఎంత కారం తినగలమో అంత పేస్ట్ వేసేసుకోవాలి. నేను మొత్తం కొంచెం ఒక స్పూన్ ఉంచేసి మిగతాదంతా వేసేసాను. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. దీంతో పాటే మనం కరివేపాకు కూడా వేసేసుకుని ఇలాగా కలిపేసుకోవాలి. ఈ పోపులోనే కలిపేసుకోవాలి, సపరేట్గా అన్నంలో కలపకూడదు. ఈ పోపులో ఈ మసాలా ఏదైతే మనం పేస్ట్ వేసామో, అల్లం పచ్చిమిర్చి ఆవాలు పేస్ట్ వేసామో, ఇది బాగా అవ్వాలి. సో ఇది బాగా ఉడికాక మీకు చెప్తానండి, బాగా ఉడికిపోవాలి. ఉడికాక మీకు మళ్ళీ చూసారు కదండి, బాగా ఆ పేస్ట్ అంతా మన పోపులో బాగా వేగిపోయింది, పచ్చి వాసన అంతా పోయింది, ఒక మంచి వాసన వస్తుంది, అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు చెప్పలేము. ఆ అల్లం పచ్చిమిర్చి కానీ, ఆ పచ్చిమిరపకాయలది, ఆ కరివేపాకుది, మనం వేసిన మన ఆవాలది కానీ, అసలు ఆవ పులిహార అంటేనే విపరీతంగా పెట్టిన పులిహార అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటిది ఇది మాత్రం ఇలా పేస్ట్ వేస్ట్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుందండి. ఇప్పుడు నేను బంద్ చేసేసుకుంటాను. బంద్ చేసేసుకుని దీన్ని ఇప్పుడు పులిహార కలిపేద్దాం. నిమ్మకాయ రసం వేసేసి పులిహార కలిపేద్దాం. చూసారు కదండి, నేను అన్నం ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. ఆ ప్లేట్లో నేను కొంచెం పసుపు, అలాగే పచ్చి కరివేపాకు పసుపు వేసేసిపోయాను. పచ్చి కరివేపాకు వేస్తే ఏమంటే ఆ పులిహోరలోకి బాగా మంచి ఫ్లేవర్ పట్టేస్తుంది. అది వేసేసుకున్నాక ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించిన పోపు అంతా వేసేసాను. ఇప్పుడు ఇలా కలిపేసుకుంటానండి. వేడిగా ఉందేమో తెలీదు, బట్ వేడిగా లేకపోతే మాత్రం నేను ఇప్పుడు కలిపేస్తాను చేత్తోనే. బట్ ఒకసారి చూస్తాను, కలపలేను అన్నట్టుగా ఉంది, బట్ యాక్చువల్లీ నేను ట్రై చేస్తానులేండి. ఇలా ఈ పోపు మాత్రం కంపల్సరీ మీరు పోపులో మాత్రం ఆ మసాలా పేస్ట్ ఏదైతే మనం వేసామో పులిహార కోసం, అల్లం పచ్చిమిర్చి ఆవ పేస్ట్, అది కంపల్సరీ పోపులో వేయించుకోవాలండి. లేకపోతే అస్సలు బాగోదు, పచ్చి వాసన వస్తూ ఉంటుంది, అస్సలు బాగోదు. ఎప్పుడైతే మీరు వేయించుకుంటారో ఇంకా అల్టిమేట్ ఉంటుందన్నమాట. పులిహార మాత్రం చాలా వేడిగా ఉంది. కొన్ని ఇప్పుడే దింపాను కదా, అన్నం చల్లారినా పోపు వేడిగా ఉంది. సో నేను ఇప్పుడు ఆవాలు మెంతుల పొడి ఉంది కదండి, అది కొంచెం వేసుకుంటాను. ఎంత ఆవాలు పేస్ట్ వేసినా కొంచెం ఆవాలు మెంతుల పొడి వేస్తే డ్రై రోస్ట్ది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా వీటితో పాటు కలిపేస్తానండి. నేను ఫ్యాన్ వేసుకోలేదు. ఫ్యాన్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆడియో సరిగ్గా రాదు, గాలికి ఆడియో సరిగ్గా రాదని నేను ఫ్యాన్ బంద్ చేసుకున్నాను అన్నమాట. అందుకని కొంచెం చల్లారడానికి టైం పడుతుంది. సో ఇలా అన్నం అంతా మొత్తం పులిహార కలిపినట్టు మనకు తెలుసు కదా, పులిహార కలుపుతాం అంటాం కదా. సో పులిహార అనేది ఈ పోపులో, ఈ పేస్ట్లో మొత్తం అన్నం అంతా కలిసిపోవాలండి. ఎక్కువ కరివేపాకు వేసుకోవాలి, నేను చెప్పినట్టు ఇంకో పోపు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు మీకు రుచికి తగినంత ఎన్ని వేసుకోవాలో అన్ని వేసుకోండి. ఆ పేస్ట్లో మాత్రం కంపల్సరీ వేయండి. నేను 10 సార్లు చెప్తున్నానని కాదు, ఆ పేస్ట్ మాత్రం, ఆ మసాలా పేస్ట్ మాత్రం, గ్రైండ్ చేసిన పేస్ట్ పోపులో బాగా వేగాలి. ఎంత కమ్మగా వేగితే అంత సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, అప్పుడే బాగుంటుంది. పోపు అంతా వేగిపోయాక అప్పుడు ఆ మసాలా పేస్ట్ అనేది మీరు గ్రైండ్ చేసిన పేస్ట్ వేయాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఆ అల్లం పచ్చిమిర్చి ఫ్లేవరు, ఆవ ఫ్లేవరు, అబ్బా ఇంకా చెప్పలేను, అంత బాగుంటుంది పులిహార మాత్రం. చాలా ఎప్పుడు రొటీన్గా చేసుకుంటూ ఉంటాం, అలా రొటీన్గా చేసుకోకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోండి, సూపర్బ్ ఉంటుంది. సో మొత్తం పులిహార అంతా కలిపేశాను కదండి. ఇప్పుడు నేను నిమ్మరసం వేసేస్తాను. నేను ఒక 2 నిమ్మకాయల రసం తీసుకున్నాను. చాలా పెద్ద పెద్ద నిమ్మకాయలు వచ్చాయండి, కొంచెం తక్కువలో బత్తాయిలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయన్నమాట. సో ఫుల్ నిమ్మరసం 2 నిమ్మకాయలు ఫుల్ వేసేసానండి. వేసేసి ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి, మొత్తం అన్నంలో కలిపేసుకోవాలి.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది, వదిలిపెట్టారు. నా కామెంట్ బాక్స్లో పెట్టడం మాత్రం అసలు మర్చిపోద్దండి, చూసి చేసుకోవడం కాదు. నాకు కొంచెం కామెంట్ బాక్స్లో పెట్టుకోండి, ఎందుకంటే డిఫరెంట్ పులిహార మీకు చూపిస్తున్నాను కాబట్టి. నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి నా ఛానల్ని. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి, నిజం చెప్తున్నాను. అందుకే డిఫరెంట్ పులిహార అన్నాను, రొటీన్గా చేసే పులిహార కాదు ఇది, చాలా డిఫరెంట్గా చేసే పులిహార. తింటుంటే అలా వెళ్ళిపోతూనే ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. మనం వేసిన నిమ్మరసం కానీ, మనం వేసిన ఆ పేస్ట్ కానీ, పోపు కానీ, కొత్తిమీర కానీ ఇంకా అసలు వదిలిపెట్టరు మీరు. సో మీ చేతుల్లోనే ఉంది నా ఛానల్ని మీరు డెవలప్ చేయడానికి, లేదా నా ఛానల్ని గ్రో చేయడానికి. సో ఇలా చేసేసుకోండి. అయిపోయింది, క్షీరాబ్ది ద్వాదశికి నేను చేసిన తులసి అమ్మవారి కోసం నేను చేసిన ప్రసాదం అయిపోయిందండి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోదు. నాకు కామెంట్ బాక్స్లో పెట్టుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పలేను, ఓన్లీ మాట్లాడడం కాదండి, మీరు చేసుకుని తప్పకుండా తిని నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా టేస్టీ ఉంది. బాయ్ అండి.